ఆ అమ్మ సిక్కెంటికలు అన్ని తీసుకొని ఒక కవర్ లో అయితే చుట్టు పెట్టుకుంది అనమాట. మనం దూకినప్పుడల్లా ఇంటికి ఊడిపోతాయి కదా, అన్ని తీసుకొని ఒక కవర్ లో అయితే పెట్టుకుంది అనమాట. ఇండియాకి ఎత్తుకొని ఏమన్నా బోకులు వచ్చి కొనుక్కోవాలంటది. మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా, ఆడిపోతుంది ఎక్కడికి బావు ఎక్కడికి వచ్చినా కూడా. ఎదురుకోండి తెల్ల కబడి వచ్చి మా కోవేటి పారేస్తుంటే మా రూమ్ లో అయితే బిగి మేము ఉండించుకుంటాం గుడ్లు పెట్టుకునే దానికండి. ఏ కోవేటి అయితే మీరే బిగించుకోండి ఎత్తుకోమి అని చెప్పి మా కోవేటి అలా కాదనమాట. మా కోవేటి వచ్చి దగ్గరుండి బిగించి శుద్ధం చేసి మొత్తం ఇలా ఉండాలి కబడ్డీ అని చెప్పేసి పోయినాడు అనమాట. అంత మంచిగా మా కోవేటి అయితే మనిషి. నాకు జలుబు దగ్గు చేసిందని మా అమ్మ అయితే అన్నం పైకి ఎత్తుకొని రా అని చెప్పి, అందుకని మా అమ్మ తిట్టేసి వెళ్ళిపోతుంది. ప్రతిదీ నేనే తేవాలంటే వాళ్ళ కాదు, నేను కూడా పని చేసుకోవాలి కదా. కానీ ఏం చేద్దాం, మా అమ్మ తిట్టినా కూడా మా అమ్మే తేవాలన్నమాట. ఏమంటే అలవాటు అయిపోయింది, మా అమ్మ పెట్టింది, మా అమ్మ పెడితేనే తింటాడు. అప్పుడు తిన్నాను. మా కోవిటి కూతురింట్లో కాబట్టి డ్రైవర్ గా పనిచేసే సెలవులు పెట్టినప్పుడల్లా మా కోవిటికి ఇంటికి వస్తాం అనమాట. వారానికి ఒక పారన్న. నేను అక్కడ 10 జతల దాకా గుడ్లు ఇప్పేసి ఉతుక్కోలేదనమాట. అన్ని ఇక్కడికి తెచ్చా మా అమ్మ అయితే ఉతికి తోవిచ్చింది. కోవిట్లో అందరూ కోవిటీలు ఎట్టుంటారు నాకైతే తెలియదు, కానీ మా కోవిటిని చూసినప్పుడల్లా ఇండియాలో 60,000 ముసలి ఉంటారు చూడు, వాళ్ళని చూసినట్టే ఉంటారు. ఎందుకంటే ఖాళీగానే ఉన్నాడు అనమాట, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. కోవిట్లో 2 రోజుల నుంచి చాలా అయితే సంపే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.